మీకు తెలుసా ఇదేమిటి? ఇది ఖర్జూర గింజపై చుట్టి ఉండే అత్యంత పలుచని, కంటికి కూడా కనిపించని ఒక పొర. బరువు లేదు, విలువ లేదు, హోదా లేదు. దీనినే అరబీలో కిత్మీర్ అంటారు. కిత్మీర్ మనిషి గుండెల్లో ఉన్న ప్రతి తప్పుడు ఆధారాన్ని విరిచివేయడానికి ఖురాన్ ఎంచుకున్న ఒక పదం. అల్లాహ్ ఇలా అంటాడు, ఈ అల్లాహే మీ ప్రభువు, విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదిలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు. ఇక్కడ కాస్త ఆగండి. ఈరోజు ఎవరిని దువా కోసం, విన్నపం కోసం, సహాయం కోసం, అవసరం కోసం పిలుస్తున్నారో వారు ఖర్జూర గింజపై ఉన్న కంటికి కూడా కనిపించని పొరను కూడా సృష్టించలేరు. అయితే వారు సృష్టికర్తలు ఎలా అవుతారు? ఇది ఏ మనిషి మాట కాదు, ఇది ఖురాన్ మాట. అందుకే ఖురాన్ ముందుకెళ్ళి స్పష్టంగా చెబుతుంది, ఒకవేళ మీరు వారిని మొరపెట్టుకున్నా వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా మీ అక్కరును తీర్చలేరు. పైపెచ్చు ప్రళయ దినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని వారు త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా నీకు తెలిపేవాడెవడూ ఉండడు సుమా. సందేశం పూర్తిగా స్పష్టం. కిత్మీర్ లాంటి ఒక చిన్న విషయాన్ని సృష్టించే శక్తి లేనివాడి ముందు నమస్కరించడం జ్ఞానం కాదు. అతని ముందు చేతులు చాపడం రక్షణ కాదు. మరియు అతనిని పిలవడం ఆరాధన కాదు. అందుకే అల్లాహ్ తుది మాట ఇలా చెప్పారు. మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. అంటే ఆరాధన, దువా, ఆశ, భయం అన్నీ ఒక్కరికే. ఇప్పుడు ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఖురాన్ అల్లాహ్ అని పిలిచేది ఎవరిని? అల్లాహ్ అంటే ఆయన జన్మించలేదు, ఆయన మరణించడు, ఆయన ఈ భూమి మీద కనిపించడు, ఆయనకు సంతానం లేదు, మరియు ఆయన ఎవరి సంతానమూ కాదు. అల్లాహ్ ఏ రూపంలోనూ రాడు, ఏ అవతారంగా వెలుగులోకి రాడు. ఆయన ఏ మనిషిలోనూ లేడు, ఏ వస్తువులోనూ లేడు, ఏ ఆలోచనలోనూ లేడు. అల్లాహ్ హృదయంలోనూ కాదు, మెదడులోనూ కాదు. ఆయన ప్రతి వస్తువులో ఉన్నాడు అని కాదు, కాని ప్రతి వస్తువును చూస్తున్నాడు, వింటున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఖురాన్ చెబుతుంది, ఆ కరుణామయుడు అల్లాహ్ అర్ష్పై ఆసీనుడై ఉన్నాడు. అల్లాహ్ తన శక్తిలో ఏకైకుడు. ఆయన 7 ఆకాశాలపై అర్ష్పై ఉన్నాడు మరియు అక్కడి నుంచే పూర్తి విశ్వాన్ని నియంత్రిస్తున్నాడు. ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఎందుకంటే ఆరాధన ఆ సృష్టికర్తకే చెందుతుంది, యజమాని అయినవాడికి, అధికారమంతా ఉన్నవాడికి. ఈ నిజాన్ని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే వాక్యంలో స్పష్టంగా చెప్పారు. ఏదైనా అడగాలంటే అల్లాహ్నే అడుగు, సహాయం కోరాలంటే అల్లాహ్నే కోరుకో. కిత్మీర్ ఉదాహరణ మనకిది నేర్పుతుంది. ఆరాధన హక్కు కేవలం ఒక్కరికే ఉంది, మరియు అరబీ భాషలో ఆ ఒక్క ఏకైక స్వయం సమృద్ధుడైన అల్లాహ్ అని పిలుస్తారు.